ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో 1000 రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్, 1999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్, 2999 రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి. ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి 6262515149. ఎస్బీబీ మెడికేర్, తిలక్ రోడ్, తిరుపతి. వైకాపా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి విధి నిర్వహణలో ఉన్న విలేకరులను దూషించడం పైన టీవీ5, మహా టీవీ, ఆంధ్రజ్యోతి, ఈటీవీ విలేకరుల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు శ్రీకాళహస్తిలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విలేకరులను దూషించడం మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ విలేకరులు విజయసాయిరెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ముందుగా శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద విజయసాయిరెడ్డి డౌన్ విలేకరులను బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు చేస్తూ విలేకరులు నిరసన ధర్నాను చేపట్టారు. అనంతరం ప్రజాస్వామ్యంలో విలేకరులపైన దూషిస్తున్న ఇలాంటి వ్యక్తులను రాజ్యాంగపరంగా శిక్షించాలి అంటూ రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు పూలమాల వేసి నివాళులర్పించి వినతి పత్రాన్ని వారు అందజేశారు. తదుపరి శ్రీకాళహస్తి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి విజయసాయిరెడ్డి పైన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ ఓ ఉన్నత హోదాలో ఉన్న ప్రజా నాయకులు విజయసాయిరెడ్డి అతనిపై వస్తున్న విమర్శలు అతను పరిష్కరించుకోవాలి, కానీ ఆ వార్తలపై కథనాలు ప్రచారం చేస్తున్న విలేకరులను దూషించడం ఎంతవరకు సమంజసం అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోమారు విజయసాయిరెడ్డి విలేకరులను దూషించే విధంగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ ఎంపీ వైవి సుబ్బారెడ్డికి హెచ్చరించారు. ఏ రాజకీయ నాయకుడైనా తన రాజకీయ అరంగేటం చేసేటప్పుడు అతను చేస్తున్న సేవలను ఒక పత్రికా విలేకరులు మాత్రమే వారు చేసే కార్యక్రమాలను ప్రచార మాధ్యమాల ద్వారా పత్రికా రూపంలో ప్రజలకు చూపిస్తారని, ఏ రాజకీయ నాయకుడినైనా ఉన్నత స్థాయికి తీసుకుపోవడంలో పత్రికా విలేకరుల హస్తం ఉందని, అలాంటి పత్రికా విలేకరులను రాజకీయ నాయకుల అంతరంగ విషయాల్లో వచ్చిన విమర్శలపైన కథనాలు రాస్తున్న విలేకరులను దూషిస్తూ మాట్లాడడం సమంజసం కాదని, ఇలా మరోమారు విలేకరులను దూషించి మాట్లాడితే రాష్ట్రంలోని విలేకరులంతా ఒకటై విజయసాయిరెడ్డికి తగిన బుద్ధి చెప్తామంటూ హెచ్చరించారు. వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డికి శ్రీకాళహస్తి నుండి శ్రీకాళహస్తి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు హెచ్చరిస్తున్నాం. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. నీకు అక్రమ సంబంధం ఉండదని ఆమె భర్తే నీ మీద ఫిర్యాదు చేశాడు. నీకు దమ్ముంటే నువ్వు కోర్టుకి వెళ్ళు, నువ్వు నిరూపించుకో నువ్వు తప్పు చేయలేదని. విలేకరులుగా తప్పుడు మాటలు మాట్లాడి నువ్వు అనవసరంగా మాట్లాడితే నీకు చొప్పుతోనే కొడతామని తెలియజేస్తున్నా మిత్రులారా. అదేవిధంగా రాజకీయ పార్టీలందరూ కూడా మారుతుంటారు. మేము ఇక్కడే ఉంటాం, మీరు 5 ఏళ్ళకి మధ్యలో మారుతారు, మేము ఇక్కడ 20 ఏళ్ళు ఇక్కడే ఉంటాం. కనుక వైసీపీ నాయకులు కావచ్చు, ఏ పార్టీ నాయకుడైనా కూడా జర్నలిస్టుల జోలికి వస్తే సంతామని కూడా మీకు హెచ్చరిస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే రాజకీయ నాయకులు అనేక తప్పుడు పనులు చేసి, బోగస్ పనులు చేసి ఈ రోజు మా విలేకరుల మీద మాట్లాడతారా? ఈ రోజు మేము లేనిదే మీరు లేరు. అడుగు పెట్టాలన్నా కూడా మేము వార్త రాయాలా, మీరు మీటింగ్ పెట్టాలన్నా మేము వార్త రాయాలా? మీకు మేము ప్రచారం చేస్తున్నాం. కనుక ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని జర్నలిస్టులు గౌరవించండి, మర్యాదగా బతకండి, లేకపోతే మీకు రాజకీయ భద్రత లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం మిత్రులారా. వెంటనే విజయసాయిరెడ్డి జర్నలిస్టులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం మిత్రులారా. ఆంధ్రంలో ఈరోజు అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అయ్యా విజయసాయి కుమార్ రెడ్డి, గతంలో మీరు మీడియా వాళ్ళు కూడా ఒక చిత్రీకరణ చేసిపోతుంటే వాళ్ళ మీద దాడులు చేశారు. మీరు ఈ రోజు కనీసం ఒక ప్రెస్ మీట్ లో కూడా సంస్కారం మీకు లేదా? అసలు మీరు ఎంపీగా అసలు అర్థం కాలేదు. ప్రెస్ మీట్లో బహుమచ్చ పదాలు అంత వాడుకుంటూ ఒరే మీ ఇంటికి పండుగ ఎవరైనా మీరే వాళ్ళు మీ ఇంటికి పండుగ చెప్పండి. అయితే ఒక గౌరవం కూడా మీడియాకి దక్కట్లేదు. విజయసాయిరెడ్డిని ఎంపీలో నుంచి తొలగించాలి. అదేవిధంగా జర్నలిస్టు విలువలను కాపాడాల్సిన పోయి ఆయన చాలా దారుణం చేస్తున్నాడు. ఇలాంటి కానీ మళ్ళీ అయితే రాష్ట్ర వ్యాప్తంగానే ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన చేసే కార్యక్రమాలు చేపడతామని ఈ విధంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేమందరము విజ్ఞప్తి చేస్తున్నాం.
వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి గారు పత్రికా విలేకరులను అబాకులు జబాకులు వెళుతూ దుర్భాషలాడుతూ నానా విధాలుగా కించపరిచే రీతిలో మాట్లాడడము సమంజసం కాదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఉన్నటువంటి పాత్రికేయులు కూడా అక్కడ వేడుక చూడడము చాలా విడ్డూరంగా ఉంది. ఈ రోజు వాళ్ళన్నారు, రేపు మనల్ని అంటారనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడే ఖండించుంటే విజయసాయి రెడ్డి రెచ్చిపోయేవారు కాదు. ఎవరైనా కూడా అభియోగాలు రాయడము పత్రికా విలేకరుల యొక్క విధి. ఆ అభియోగాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత, ఎవరిపై ఆరోపణలు వచ్చాయో వాళ్ళు రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే తిప్పికొట్టడంలో విజయసాయి రెడ్డి విఫలమయ్యారు అంటే దాని అర్థము అక్రమ సంబంధం ఉన్నట్టేనా, అది కాదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత విజయసాయి రెడ్డిపై ఉంది. విజయసాయి రెడ్డిపై వచ్చిన అభియోగాలను పత్రికా విలేకరులు ప్రపంచానికి తెలియజేశారే తప్ప ఉద్దేశపూర్వకంగా ఏ విలేకరి కూడా విజయసాయి రెడ్డిని దుర్భాషలాడలేదు, దుర్భాషలు ఆడారు కూడా. కాబట్టి విజయసాయి రెడ్డి ఒక్కరే కాదు, ఇలాంటి అబాకు చవాకులు పేలే విలేకరులపై అబాకులు చవాకులు పేలే వారందరికీ కూడా తగు రీతిలో గుణపాఠం చెప్తామని శ్రీకాళహస్తి నుంచి పత్రికా విలేకరుల తరఫున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున హెచ్చరిస్తున్నాము. అలాగే రాజ్యసభ చైర్మన్ గారు ఈ విషయంపై చర్చించి అతన్ని రాజ్యసభ నుండి సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. గడిచిన 5 ఏళ్లలో అవినీతి అక్రమ పాలన సాగించి జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి పత్రిక స్వేచ్ఛ హరించినటువంటి చరిత్ర వైసీపీది. ఇప్పటికైనా విజయసాయి రెడ్డి అవాక్కు చవాక్ విలేకరులను ఒరేతుదని మాట్లాడితే కబడ్దార్ విజయసాయి రెడ్డిని హెచ్చరిస్తున్నాం. బహిరంగంగా విజయసాయి రెడ్డి జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.